మనము ఒక సంఘం అంటే ఎట్టుండాలో, ఇది నువ్వు నేను అనుకునేసి కట్టుకున్నది కాదు. ఇది సంఘాన్ని కట్టుకోవడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్లాన్ వేశాడు. అది మనకు తెలుసు. ప్రతి ఒక్కరూ దేవునికి కుమారులు కుమార్తెలు గుండు కొరకు పుట్టాలి. పుట్టిన వారందరినీ ఖచ్చితంగా అపవాది అన్నవాడు వదలకుండా తనకు దక్కనే రాజ్యం ఇంకెవ్వరికి దక్కకూడదని వాడు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని, లోకమనే పరిధిని ఏర్పాటు చేసుకుని దేవునికి దక్కనీయకుండా తన వైపు గుచ్చి గుచ్చి లాగి వేసుకొని ఆనందపడుతున్నాడని విన్నాము. దేవుడు అక్కడే జనులందరినీ విడిచిపెట్టాక కుమారులకు పుట్టిన వాళ్ళందరినీ వాడు లాక్కెళ్ళిపోతూ ఉంటే దేవుడు చేతులు ముడుచుకొని కూర్చోకుండా, చూసారా, ఎత్తుకు పై ఎత్తు వేసి దేవుడు సంఘము అన్నటువంటి పరిధిని ప్రారంభించి అందులోకి వెళ్ళిపోయినటువంటి తమ బిడ్డలందరినీ తిరిగి బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా తిరిగి రప్పించుకొని తాను ప్రేమించిన తన కుమారుడైనటువంటి సంఘము అనే రాజ్యములోకి మనల్ని చేర్చుకొని పోగొట్టుకున్న రూపాన్నంతా తిరిగి సంపాదించుకోవడానికి ఒక అపురూపమైన వేదికను దేవుడు మనకు ప్రసాదించాడు. అందులో ఆ పోగొట్టుకున్న రూపాలు ఎట్టొస్తాయి, మేము ఎట్లా దాన్ని సంపాదించుకోవడం అని ఎవరైతే ఆతృతగా ఎదురు చూస్తారో వారి కొరకు రాసిందే ఏనైనా ఈ పత్రికలో. చూసారా, పత్రికలో రోమా పత్రిక దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు పత్రికను క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావనంటే సంఘాన్ని నువ్వు అర్థంలో చూస్తున్నావని అర్థం. ఆ మొదట ప్రారంభించబడిన సంఘం సంపూర్ణంగా ప్రారంభించబడి దానికి ఎన్ని దెబ్బలు తగిలాయి, అది ఎలా వాళ్ళు తిరిగి ఆ కట్లు కట్టుకున్నారు, తిరిగి ఎలా నిలబడ్డారు అంటే ఇందు విషయంలో దేవుడు ఎవరైనా పడిపోతే మళ్ళా వాళ్ళు తిరిగి నిలబెట్టుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ డ్యామేజ్ అయితే తిరిగి అక్కడే మళ్ళీ ప్రారంభించుకొని తిరిగి నిలదొక్కగలమా అన్నటువంటి అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చి ఈ పత్రికల ద్వారా అపోస్తలులు బలపరిచి మన చేతిలో పెట్టి వెళ్ళారు. ఇప్పుడు మన సంఘం కూడా అపవాది చేతికి వెళ్ళిపోయినటువంటి వారందరినీ బాప్తిస్మం అనే కార్యక్రమం రక్షింప చేసుకుని మనకెంత అవకాశం ఇవ్వబడిందో అంత మేర వాళ్ళని దేవుడు చేర్చి మన చేతిలో ఇచ్చున్నాడు. వారిని సంఘములో చేర్చుకొని పోగొట్టుకున్న రూపాన్ని తిరిగి సంపాదించుకునేటట్టు వారి చేత అపోస్తల బోధను బోధింపచేసి వినిపింపజేసి వాటిని గైకొనేలా చేసి వాటి ద్వారా రూపాన్ని సంపాదించుకునేటట్లు ప్రతి అనువైన పాఠాన్ని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగా సూత్రం వెంబడి సూత్రంగా నీకు నేర్పిస్తున్నాం. అది జరుగుతున్నటువంటి స్థానిక సంఘంలో జరుగుతున్న పనులు. కాబట్టి ఏదో ఒకరు ఆదివారం వచ్చామో విన్నామో వెళ్ళిపోయినామో అని మనం శాపంగా మిగిలిపోకూడదు. సరే, ఒక వారం వస్తారు, 2 వారాలు రారు, 3 వారాలు వస్తారు, 4 వారాలు రారు. అట్లయితే వ్యక్తిత్వ నిర్మాణం ఎలా జరుగుతుంది నైనా? కానీ ఇది ప్రాబ్లం. వ్యక్తిత్వ నిర్మాణము నీలో కుంటిపడిపోతుంది. అందుకని దయ ఉంచి వాళ్ళు చూస్తారు, అనుదినము కలుసుకున్న వాళ్ళు ఎట్టుంటారు. అందుకే సంఘాన్ని చూడు, వారు ఏం చేశారటైనా అపోస్తల కార్యములు ఒకసారి బైబిల్ని చూద్దాము. 2వ అధ్యాయము చూడైనా 46వ వచనం నుంచి చూడైనా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం నుంచి. చూసారా, వారు చేసింది నువ్వు చేయాలి ఇప్పుడు. అది అందుకు మనకు చెప్తున్నాడు ఆయన. వారు ఏక మనస్సుకులై, ఏనా వారానికి ఒకసారి కాదు అదే కదా, వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు వాళ్ళు వచ్చింది అంటున్నాడు. వారు ఏక మనస్సుకులై, అదేట విషయం, ప్రతి దినము అనుదినము అండర్లైన్ చేయండి ఆ మాటను. దేవాలయములో తప్పక అని రాశాడు. తప్పక కూడుకునుచు, ఇంటింట రొట్టి విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారమును పుచ్చుకునుచు ఉండిరి.
అండర్లైన్, మరియు బాప్తీసం పొంది రక్షణ పొందుతున్న వారందరినీ అనుదినము వారితో చేర్చుచూ ఉండెను, సంఘములో చేర్చుకుంటూ ఉండెను. సంఘము డెవలప్ అయిపోతూ ఉంది. దేవుని యొక్క పని ఆగకుండా ముందుకు సాగిపోతూ ఉంది. వాళ్ళు అలా చేశారు, నువ్వు కూడా అలాగే చెయ్యి. ఈ రోజున్న సంఘాలు కూడా ఇలాగే చేసుకోవలసి ఉన్నది. అది మనకు నేర్పిస్తున్నది పాఠంలో. అలాగూ సంఘాలు ప్రారంభించుకొని నీ ప్రాబ్లం ఏమై ఉందో, ఇప్పుడు నేను ముత్యాలపల్లి సంఘంలో 21వ శతాబ్దంలో ఏం ప్రాబ్లం అయితే ఎదుర్కొని వ్యక్తిత్వ నిర్మాణానికి ఆటంకంగా ఉన్నారో అది నాకు తెలియాలి అని అంటే నువ్వు మొదటి శతాబ్దంలో జరిగిన సంఘాల దగ్గరికి వెళ్ళాలి. అది చూసి నువ్వు దిద్దుకోవాలి అన్నది మనము అవలంబిస్తున్న పాఠాలు. అందులో రోమపత్రికను అంతా చూసాము కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు మన కొరింథీయులకు రాసినటువంటి నెక్స్ట్ పత్రికనే మనము మార్గదర్శకంగా ఉంచుకుని చూస్తున్నాము. కొరింథీలో సంఘము ఏర్పడడానికి కారకులుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మనము పోయిన ఆదివారము అయినా పరిచయం చేసుకుని వెళ్ళాము. వచనం వెంబడి వచనము ఏం జరిగిందన్న విషయాన్ని చూసారా. ముందు నీ కొరింథీ పత్రికను చూడాలంటే కొరింథీ సంఘము ఎప్పుడు ఏర్పడిందో నాకు తెలియాలి. ఆ కొరింథీ సంఘమును ఎవరు ఏర్పాటు చేశారో తెలియాలి. ఆ కొరింథీ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్న బోధకుడు ఎవరో తెలియాలి. ఆ కొరింథీ సంఘం ఏర్పడడానికి కారకులుగా ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలి. అది ఇంతవరకు మీరు విన్న పాఠంలో ఉన్నటువంటి షార్ట్. ఓకే, ఇప్పుడు మనం విన్నది ఎక్కడో చాపుకొని వెళ్ళామంటే కారకులు. ఆ కొరింథీ సంఘం ఏర్పడడానికి కారకులుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని గురించి మనము చూసుకొని వెళ్ళాము. చూసారా, ఆ వ్యక్తిని గురించి చదవబడినటువంటి లేఖన భాగం నుంచి మరొకసారి అదేనా చదివిన లేఖనాన్ని సోదరుడు వచ్చి చదివి వినిపించి వెళ్ళినటువంటి మాటను మరొకసారి చదువుకొని పాఠంలోకి వెళ్దాం. అండ్ అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్నటువంటి అపూర్వమైన మాటను వినండి. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరములో నుండి వెళ్ళి, సమాజ మందిరంలో వాక్యం చెప్తే ఏం చేశారు నాయన వాళ్ళు? మాకొద్దు, ఎదిరించారు. చూసారా, ఎందుకు ఎదిరించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏంటి నాయన? యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. చూసారా, ప్రవచనాల నెరవేర్పు మాకు అవసరం లేదన్నట్టు వారికి ధర్మశాస్త్రమే చాలు మాకు అని సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున కూడుకొని బలపరుచుకుంటున్నటువంటి యూదులకు, ఇశ్రాయేలీలకు క్రీస్తును గుర్చిన కొత్త బోధ వారికి జీర్ణించలేకపోయింది. ఈయనెవరో తెలుసు వాళ్ళకి, కానీ అంగీకరించే మనసు వాళ్ళకి లేదు. యేసుప్రభువారు వచ్చి నిబంధనను నెరవేర్చాడన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అది వారి ప్రాబ్లం. ఇప్పటికి కూడా నాయన యూదులుగా ఉన్నటువంటి వారు, జ్యూసెస్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్లో, వారు నిన్న యెరూషలేములో ఏదో ఒక 60 ఫ్యామిలీలు 10 ఫ్యామిలీలు ఉన్నట్టు విన్నాను నేను ఆ ఎంక్వైరీలో. స్వచ్ఛమైన వారు. కానీ ఈరోజు యూదులు కలుషితమైపోయారు. ఆనాడు బబులోన్లో ఉండేటప్పుడే, వారి చెరలో ఉన్నప్పుడే కలుషితం కాకుండా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యూదులు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో వారు లేరట. ఎంత బాధేస్తుందో. కలుషితం అయిపోయారు. ఇజ్రాయేల్ 10 గోత్రములలో చూసారైనా 12 గోత్రాల్లో 10 గోత్రాలు వారు కలిసిపోయారు. అష్షూరులతో కలిసిపోయి వీరి బిడ్డలను వాళ్ళకిచ్చి వారి బిడ్డలను వీళ్ళు తీసుకొని అదేవిధంగా కలిసిపోయి సమరయులు పుట్టారు. ఇంకా చాలామంది వ్యతిరేకంగా చూసారా కలుషితమైపోయారు. కానీ యూదులు మాత్రం బబులోనులో చెరలో ఉన్నప్పుడు తమ బిడ్డలను వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళ బిడ్డలను వీరు చేసుకొని కలుషితమైనటువంటి సంకర జాతిగా మారలేదు. అంత అద్భుతమైనటువంటి ఈ జాతి మనుషులు ఇది 21వ శతాబ్దంలో వచ్చేలోపు చాలామంది కలిసిపోయారట. ఇజ్రాయిల్ దేశంలో ఈరోజు వాళ్ళలో ఎక్కువ శాతం మంది వాళ్ళకి అన్యజనులకి బిడ్డలను ఇచ్చేసి అన్యజనుల బిడ్డలను తీసేసుకొని పెళ్లి చేసుకొనిసారు. వారికి పుట్టిన వారికి ఎట్లా ఉంటారు చెప్పినాయన?
కానీ అందులో నిజమైనటువంటి యూదులు ఉన్నారంటే ఉన్నారట. ఏదో ఒక 60-30 ఫ్యామిలీలని మేము విన్నాము. బహుశా ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. నేను విని 10 ఏళ్ళ పైన మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ సంసార ప్రకారం ఏదో వాళ్ళు ఆధారాలతో చెప్పారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కానీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమంటారని అంటే, మేము జీసస్ని నమ్మము, ఆయన రాబోవాడు మెస్సియా ఇంకా రాలేదు అని వారి నమ్మకం. కానీ యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రెండవసారి రానయ్యాడంటే మేనమ్మ అంటున్నారు. అది వాళ్ళ పరిస్థితి, అసలు పరిస్థితి. అలాగూ ప్రతి దినము వారు సమాజ మందిరంలో కూడుకుంటూ ఉంటే ఈ పౌలైన ఆయన, ఈ శీలైన ఆయన, ఈ తిమోతి అనే ఆయన, అర్థమవుతుందేనా, వీళ్ళు వెళ్ళి కొత్త బోధన చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఉండవలసింది సమాజ మందిరం కాదు, ఇప్పుడు ఉండవలసింది సంఘము. ఇప్పుడు తీసుకోవాల్సింది సున్నతి కాదు, ఇప్పుడు తీసుకోవాల్సింది బాప్తిస్మము. ఇవి జీర్ణించుకోలేకపోయారు, వెంటనే ఎదురాడారు. వద్దు, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదని ఏమంటే పౌలును, శీలను, తిమోతిని అర్థమైందనైనా కొరింథీ ఆ సమాజ మందిరం నుంచి వారికి బయటకు నెట్టివేశారు. ఎప్పుడైతే తిరస్కరించారో ఆయన వెరీ గుడ్ పౌలు లేచి తమ వస్త్రములను దులుపుకొని సాక్ష్యమునకు అప్పగించేసి, మీరు వద్దంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాము అని అన్ని జనుల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు భక్తిపరుడు ఏంటి చూసారా? అది ఇక్కడ చాలా సున్నితంగా వినాలి మనము. ఇది ట్రైనింగ్లో చెప్పి నేర్పించిన విషయాలు మీకు అంత అవసరమా అని నేను చెప్పలేదు. అక్కడ అన్ని జనుల దగ్గరికి వచ్చానన్నప్పుడు ఈ తీతుయుస్తు కూడా అన్ని జనుడేనా అన్నది అదే. అందుకని మీకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను తేలిగ్గా ఏమండి ఇతను అన్ని జనుల దగ్గర ఉన్నాడు, అన్ని జనులు అని మీకు చెప్పాను. కానీ విషయం ఏంటంటే ఆయన అన్ని జనులను చెప్పలేమో, ఆయన యూదుడని కూడా చెప్పలేమో. చూసారా, కొన్ని ఆధారాలు కరెక్ట్గా దొరక్కపోతే చూసారా ఇలాగే దాన్ని సైలెంట్గా వదిలిపెడతారు. అవసరమును బట్టి ఎక్కువ దాని మీద జుట్లు పట్టుకున్నారంటే అప్పుడు దిగి వాళ్ళకి విచారణ ఇవ్వగలిగిన అవకాశాలు వస్తాయి. కాబట్టి టూకీగా ఆలోచించాలి. అయితే ఇప్పుడు ఆలోచన ఏంది అని అంటే యూస్తులు సంఘములో ఉండటం లేదు ఈరోజు 21వ శతాబ్దం. అది మనకు కావాల్సిందే. యూస్తు అన్నటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళని చేర్చుకొని చూసారు నాయన దేవుని యొక్క వాక్యమును దృఢముగా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇతను కొరింథీలో సంఘమునే నిర్మించడానికి, సంఘమునకు నిర్మాణకులుగా ఉన్నవారికి వీళ్ళు దోహదపడి సంఘాన్ని స్థిరపరిచినారు. చూసారా, వారి ఇంట సంఘమును ఏర్పాటు చేసుకున్నారు. అంటే తరగతులు పెట్టించాడు అంటే ఒక్కసారి చూపించండి ఆయన. చూసారా, సంవత్సరం 6 నెలలు ఉండాల్సి వచ్చిందని అంటే ఎన్ని తరగతులు జరిగాయో అక్కడ. వారు విన్న పాఠాలను బట్టి వారు బాప్తీసం తీసుకున్నారు అని ఉంది. అదే కదా మీరు చదివిన వాక్యము. సరే, తమకు స్థానమనిచ్చిందే కాక చూడు సంఘమునకు స్థానం ఇచ్చారు. పౌలుకి, శీలకు, తిమోతికే కాదు స్థానం ఇచ్చిందే, వారు సంఘానికి స్థానం ఇచ్చారంటే గొప్ప వ్యక్తి. ఎవరయ్యా అంటే భక్తిపరుడు.